హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఏ90. సో ఈరోజు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే మీకు లైవ్ ప్రాక్టికల్గా రెస్పాన్స్ వెబ్సైట్ దట్ మీన్స్ వెబ్ డిజైన్ అనేది ఎలా చేస్తారు. అది మనకి ఒక బాక్స్ రిలేటెడ్గా మనకు ఆల్రెడీ ఏంటంటే బూట్ స్ట్రాప్ని యూజ్ చేసి బీజీ-ప్రైమరీ, బీజీ-సక్సెస్, బీజీ-డేంజర్, బీజీ-వార్నింగ్ మనకి ప్రీ డిఫైన్డ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉన్నాయి, డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక రెస్పాన్స్ వెబ్సైట్ రెడీ చేసేటప్పుడు మీకు అందరికీ తెలుసు, ఒక గ్రిడ్ లేఅవుట్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆ గ్రిడ్ లేఅవుట్ సిస్టమ్ అనేది ఏంటంటే క్లాస్ ఈక్వల్ టు కంటైనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని ఐ వాంట్ టు యూజ్ కంటైనర్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనకి రోస్ కావాలి కాబట్టి ఓకే రోస్, ఓకే రోస్ సిఎల్ఈఎస్ఎస్ క్లాస్ ఈక్వల్ టు నెక్స్ట్ రో. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనకి ఏంటి column. So whatever you want to mention. So div CLASS class equal to ఇక్కడ మనం ఏంటంటే కాలం -12. సో కాలం -12. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ఒక ప్రైమరీ ఆల్రెడీ ప్రీ డిఫైన్గా ఒకటి యూజ్ చేస్తున్నాను. ఏంటంటే ఒకసారి చూడండి, CLASS క్లాస్ ఈక్వల్ టు BG సారీ, ఇప్పుడు మనం పే చేయాల్సిన అవసరం ఆల్రెడీ డివ్ ఉంది కదా. సో నో నీడ్ టు మెన్షన్ అగైన్ డివ్ అండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుందంటే BG-ప్రైమరీ అని మెన్షన్ చేసి, సో ఇందులో నేను ఒక పారాగ్రాఫ్ రాశాను. అది ఏంటంటే ప్రైమరీ అని రాశాను, ప్రైమరీ. సో రన్ కొట్టంలోనే మనకి ఇలా వస్తుందండి, రన్ అని కొట్టంలోనే ఇలా వస్తుంది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మనకి సెకండరీ. ఓకే, BG- వాట్ ఈస్ దిస్ సెకండరీ. ఓకే, సో సెకండరీ కొట్టంలోనే దాని ఆటోమేటికల్గా మనకి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా సెకండరీ. ఒకసారి చూడండి, సో ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండరీ తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇంకేముందండి, కంట్రోల్ V. ఓకే, ప్రైమరీ తర్వాత ఇంకేముంది, సెకండరీ తర్వాత సక్సెస్. సో రన్ కొట్టండి. ఓకే, ఒకసారి చూడు, సక్సెస్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ కంట్రోల్ V. సో కంట్రోల్ V తర్వాత ఇందులో ఏంటంటే మనకి వార్నింగ్ ఇద్దామండి, వార్నింగ్ MANG వార్నింగ్. ఓకే, వార్నింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇన్ఫో ఇద్దాం, ఇన్ఫో కదా మనకి అన్ని ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ వస్తుంది, చూడండి మీకు అర్థమవుతుంది, ఇంకా ఈజీ అవుతుంది. ఇన్ఫో ఓకే, రన్ అని కొట్టా. సక్సెస్, సెకండరీ సక్సెస్, వార్నింగ్. తర్వాత ఇంకొకటి మనం యూజ్ చేద్దాం ఏంటంటే డేంజర్ అండి, సారీ. సో ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే డేంజర్. సో డేట్. ఓకే, సో ఇలా ఉందండి, రైట్. సో ఇప్పుడు నాకు ఈ ప్రైమరీకి సెకండరీకి నాకు గ్యాప్ కావాలి సార్ అంటే మనకి డైరెక్ట్ బూట్ స్ట్రాప్ ఒకటి ఉందండి. ఆ బూట్ స్ట్రాప్ మనం యూజ్ చేయొచ్చు. అదే బాటమ్ అండి, దీనికి బాటమే కదా కావాల్సింది. ఇక్కడ దీనికి ప్రైమరీకి బాటమ్. సో అన్నిటికీ బాటమే మనకి స్పేస్ కావాలి. సో స్పేస్ ఏమిద్దామంటే మనకి బాటమ్ -2 అని ఇచ్చానండి. ఒకసారి చూడండి, సో దీనికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే మనకి బాటమ్ 2 కాబట్టి మీకు ఎంత స్పేస్ కావాలంటే మీకు అంత స్పేస్ ఎలగేట్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి, ఇలా వచ్చింది అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, వార్నింగ్, ఇన్ఫో ఇవన్నీ కూడా మనకి కాలం 12 కింద ఉన్నాయి. సో మనకి లార్జ్ డివైస్ ఎలా కావాలంటే నాకు ఈ ఫస్ట్ 2 ప్రైమరీ కావాలి, నెక్స్ట్ ఈ టూ అంటే ఫస్ట్ రోలో ఈ ప్రైమరీ సెకండరీ రావాలి, సెకండ్ రోలో సక్సెస్ వార్నింగ్ రావాలి, థర్డ్ రోలో ఇన్ఫో డేంజర్ రావాలి, రైట్. సో అలా డిజైన్ చేయాలి, ఏది లార్జ్ డివైస్లో.
సో ఇక్కడ చూడండి కాలం హైఫన్ ఎల్జీ హైఫన్ మనకి ఏంటంటే 6 సరిపోతుంది కదా దీనికి ఫస్ట్ దానికి, రైట్? కంట్రోల్ సి. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా అంతే, కంట్రోల్ వి. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు చూడండి ఎప్పుడైతే మనకి లార్జ్ డివైస్లో ఎలా కనపడాలి, మనకి నార్మల్గా ఏమో 12, ఓకే, సో 12 అంతా ఆక్యుపై అవ్వాలి. బట్ మనకి లార్జ్ అంటే మనకి బిగ్ డెస్క్టాప్లో మనకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ సెకండరీ అనేది ఫస్ట్ రోలో ఉండాలి. అంటే ఫస్ట్ ప్రైమరీ అనేది 6 కాలంని ఆక్యుపై చేయాలి, సెకండరీ అనేది 6 కాలంని ఆక్యుపై చేయాలి. ఇది ఫస్ట్ రోలో, రైట్? సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఎలా చెక్ చేద్దాం అంటే ఒకసారి చూడండి ఇక్కడ మనకి సార్ ఇది ఈ ప్లాట్ఫామ్ అనేది మీకు ఆన్లైన్లో దొరకదు. సో జస్ట్ యూ షుడ్ బి కాన్సన్ట్రేషన్ ఆన్ కాన్సెప్ట్ అండి, ఓకే? సో దొరకదు, ఓకే, అందుకే నేను వేరే చేంజ్ చేస్తాను. సో ఒకసారి ఇక్కడ చూడండి మనకి స్మాల్ డివైస్లో ఇలా కనపడుతుంది, మీడియం డివైస్లో ఇలా కనపడుతుంది. మనకు కావాల్సింది ఏంటి, లార్జ్ డివైస్లో. ఒకసారి చూడండి వచ్చిందా లేదా, రైట్? వచ్చిందా లేదా? సో ప్రైమరీ సెకండరీ సక్సెస్, సో ఇలా మనకి ఏమైంది ఆటోమేటికల్గా ఏమైంది, సో ఫస్ట్ 6 కాలమ్స్ని ఆక్యుపై చేసింది, సెకండరీ 6 కాలమ్స్ ఆక్యుపై చేసింది. సో ఈ విధంగా మనకి సార్ దీనికి కొంచెం గ్యాప్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే దాన్ని ప్యాడింగ్ అంటారండి. ప్యాడింగ్ -2 అని పెట్టండి, -2 or 1 వాటర్ ఇట్ మే బి. కంట్రోల్ సి, కంట్రోల్ డి, కంట్రోల్ డి. ఓకే, సో ప్యాడింగ్ పెడతాం, ఏం జరుగుతుందో చూద్దాం. సో వీటికి ప్యాడింగ్ జరిగింది, ఓకే. మార్జిన్, సో మనకి మార్జిన్ రైట్ ఎంఆర్ కూడా పెడదామండి. ఇక్కడ ఎంఆర్ ఒకసారి ఏం జరుగుతుంది చూద్దాం. ఎంఆర్ మార్జిన్ 2 అని అప్లై చేశాను, ఒకసారి చూడండి. ఓకే, సో మనకి మార్జిన్ అంతా కూడా 2 అప్లికబుల్ అయింది. సో మనకి అలా కాదు, సో తీసేయండి, ఓకే. సో మనకి ఇక్కడ ఏంటంటే చూడండి ఈ విధంగా మనకి డిస్ప్లే చేయడం జరిగింది, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రైమరీ 6 అనేది ఆక్యుపై చేసింది, ఇది కూడా ఆక్యుపై చేసింది. నెక్స్ట్ సెకండరీ, సో మనకి 2 డేస్లో ఆక్యుపై చేసింది. సార్ నాకు స్మాల్ డివైస్లో కావాలి, స్మాల్ డివైస్లో ఏంటంటే నేను 4 అంటే ప్రైమరీ సెకండరీ నెక్స్ట్ సక్సెస్, సో ఇవి అన్నీ కూడా 3 రోజులు రావాలి. ఏది స్మాల్ డివైస్లో ఒకసారి చూద్దాం. COL కాలం హైఫన్ SM అంటారండి, SM-4 కదా మనం తీసుకుంది. సో అన్నిటికీ కంట్రోల్ C అంటే స్మాల్ డివైస్లో కంట్రోల్ B. ఓకే, సో ఇదేమో లార్జ్ డివైస్. ఇప్పుడు వాడికి కావాల్సింది ఏంటి మనకి స్మాల్ డివైస్లో. ఒకసారి చూడండి స్మాల్ డివైస్లో వచ్చిందా లేదా. సో దిస్ ఈజ్ కాల్డ్ రెస్పాన్సివ్ వెబ్సైట్, ఓకే. సో ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటంటే సో ఇది మనకి అదర్ ప్లాట్ఫామ్ అండి, జస్ట్ యూ షుడ్ బి కాన్సన్ట్రేషన్ ఆన్ కాన్సెప్ట్, ఓకే. మనకి ఇది ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రా ఇక మనకి ఈ సెట్టింగ్స్ అనేది ఇవ్వలేదు మనకి ఏది కోడ్ చెఫ్లో. సో అందుకే ఏంటంటే నేను ఇది ఫర్దర్గా నా పర్సనల్గా ఒకటి ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, సో అది యూస్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ ప్లాట్ఫామ్, జస్ట్ యూ షుడ్ బి కాన్సన్ట్రేషన్ ఆన్ కంటెంట్, దట్స్ ఇట్, ఓకే. సో హియర్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు చూడండి మనకి లార్జ్ డివైస్లోనేమో స్మాల్ డివైస్లో ఇలా కనపడుతుంది, లార్జ్లో వచ్చేసి మనకి ఇలా కనపడుతుంది, ఓకే. నెక్స్ట్ ఎక్స్ట్రా లార్జ్లో వచ్చేసి మనకి ఇలా కనపడుతుంది. సార్ లేదు సార్ నాకు మీడియంలో కూడా మీడియంలో 484 అని ఇద్దాం, ఒకసారి ఏం జరుగుతుందో చెక్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లార్జ్ డివైస్లోనేమో 6 ఆక్యుపై చేసినాయి, స్మాల్ డివైస్లోనేమో 4 ఆక్యుపై చేసినాయి. ఒకసారి చూడండి స్మాల్ డివైస్లో, ఓకే, 4 3 ఎంత 12, సో 12 కాలమ్స్ అనేది ఆక్యుపై చేసింది. తర్వాత నాకు లేదు సార్ నాకు మీడియం కావాలంటే కాలం హైఫన్ మీడియం డివైస్లో నేనేం చేద్దాం అనుకుంటానంటే
ఒకటేమో 8 ఇచ్చా, ఒకటేమో 8 ఇచ్చా, ఏది మీడియం డివైస్లో. ఓకే, సో 8 ఇచ్చిన తర్వాత ఇంకోటి వచ్చేసి 4 ఇచ్చా, కంట్రోల్ సి, కంట్రోల్ డి. సో ఇక్కడ ఏమి ఇచ్చానంటే జస్ట్ 4 అని ఇచ్చా. నాకు మీడియం డివైస్లో ఈ బీజీ హైఫన్ ప్రైమరీ అండ్ సెకండరీ ఏ విధంగా ఉండాలంటే ఇదేమో 8 ఆక్యుపై చేయాలి, సెకండరీ వచ్చేసేమో ఎంత ఆక్యుపై చేయాలి, 4 కాలమ్స్ని ఆక్యుపై చేయాలి. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి మీడియమే కదా, మీడియంలో ఒకసారి చూడండి, రైట్, ఒకసారి చూడండి, మనకి 8 కాలం ఆక్యుపై చేసిందా లేదా. సో ఇది కూడా మనకి ఏమైంది, 4 కాలమ్స్ని ఆక్యుపై చేసింది. ఈ విధంగా మీకు నచ్చిన వేలో, నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రెస్పాన్స్ వెబ్సైట్ని నేను ఇక్కడ డివ్ వీటిని ఎందుకు తీసుకున్నాను సార్ అంటే మీకు అర్థం అవడం కోసం ఈ కలర్ ప్యాలెట్ని దట్ మీన్స్ యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు కలర్ అయితే కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి నేను చెప్పడం జరిగింది. ఈ కలర్ ప్లేస్లో మీకు నచ్చిన కంటెంట్, అది వాటర్ ఇట్ మీద, అందులో ఇమేజ్ ఉండొచ్చు, టెక్స్ట్ ఉండొచ్చు, ఇంకా కంటెంట్ ఏదైనా ఉండొచ్చు, రైట్. సో బేసికల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హౌ టు అప్లై ద లార్జ్ అండ్ హౌ టు అప్లై ద స్మాల్ డివైజెస్ అండ్ హౌ టు అప్లై ద మీడియం డివైజెస్ ఫర్ దట్ కోడ్, హౌ టు డెవలప్ అనే దాని గురించి నేను మీకు 1-to-1 పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీకు చూడండి సార్, నాకు లార్జ్ డివైస్లో కావాలంటే సో డైరెక్ట్లీ వీ కెన్ యూజ్ సమ్, డైరెక్ట్లీ వీ కాల్ -LG-6. సార్ హౌ we can use 6 or 4, 5 అంటే బేస్డ్ అపాన్ దట్. సో ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ డెస్క్టాప్ని మనం 12 కాలమ్స్ కింద డిఫైన్ చేస్తాం. ఈ 12 కాలమ్స్ కింద డివైడ్ చేసినప్పుడు 6ని మెన్షన్ చేస్తే మనకి 6 కాలమ్స్ని ఆక్యుపై చేస్తుంది. అంటే ఈ ఉన్న కంటెంట్ నేను జస్ట్ ఐఎమ్ యూజింగ్ ద ఓన్లీ ఒక పారాగ్రాఫ్ని యూజ్ చేశాను. ఈ పారాగ్రాఫ్ బదులు మీరేం యూజ్ చేయొచ్చు అంటే అందులో ఒక యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ యొక్క కంటెంట్ని మీరు ఏదైతే ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అందులో యూజ్ చేసుకోవచ్చు, రైట్. సో ఆ ఎక్స్ప్లోరింగ్ అనేది ఎలా ఉండాలి అంటే మీరు బేస్డ్ అపాన్ దట్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ అయి ఉండి డెవలప్మెంట్ చేస్తారు, రైట్. సో ఇది మెయిన్ అండి. సో మనకి లార్జ్ డివైస్లో ఇలా ఉంటుంది చూడండి, మనకి ఈ అప్లికేషన్ స్మాల్ డివైస్లో ఇలా ఉంటుంది, మీడియంలో ఇలా ఉంటుంది, లార్జ్లో సమ్ ఇలా ఉంటుంది. సో బేసికల్గా మనకి మీకు నచ్చిన వేలో మీరు ఇది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ప్రైమరీ సెకండరీ అనే దాని గురించి ఒక డివ్ కంటైనర్లో ఉన్న కంటెంట్, ఓకే, ఇక మీ ఇష్టం. ఇప్పుడు ఈ కలర్స్ ప్యానెల్ చెప్పాను కదా, ఈ కలర్స్ ప్యానెల్లో బదులు మీకు నచ్చిన కంటెంట్ని మీరు డిసైడ్ చేసుకొని ఒక్కొక్కటి పిన్ టు పిన్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటే వెరీ బెటర్. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.